రాయన్ ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు నేను ఈ మూవీ చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే టు సబ్స్క్రైబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుందాం. మన రాయన్ అంటే ధనుష్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ చెన్నైలో అయితే స్టే చేస్తారు. ఒక చిన్న ఫ్యామిలీ, చిన్నపాటి ఫ్యామిలీ. మనం పోస్టర్లో చూసే ఉంటాం, తెలుసు. సో ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లె. మీకు అని తెలియంది కాదు వీళ్ళ ఫ్యామిలీ. అయితే చెన్నైలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని రన్ చేస్తూ ఉంటారు. అయితే ఒక రెండు విలన్స్ అంటే ఇద్దరు విలన్స్ ఉంటారు. సో వాళ్ళ విలన్స్ వార్ అయితే జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వార్ జరిగినప్పుడు మన రాయాన్కి సంబంధించిన చిన్న తమ్ముడు కాళిదాస్ జయరామ్ గారు, సో ఇతను చేసి ఒక చిన్న తప్పు వల్ల అసలుకి ఈ ఫ్యామిలీ అనేది ఎలాంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేసింది. అండ్ మన ధనుష్ గారు ఏం చేస్తారు, మన ధనుష్ గారి ఫ్లాష్ బ్యాక్ అంటే మన ధనుష్ గారి క్యారెక్టర్ ఏంది, ఓవరాల్గా ఇలాంటివి చూస్తారు. అండ్ మనం దీనికన్నా ముందు ఒక ముక్క చెప్పాలి. మన ధనుష్ గారు, మన సందీప్ కిషన్ గారి గురించి చెప్పాలంటే ఇదివరకు వచ్చిన ఫిలిమ్స్లో క్యాప్టెన్ మిల్లర్ ఫిలిం ఉంది. సో ఆ క్యాప్టెన్ మిల్లర్ ఫిలింలో మన వాళ్ళిద్దరు వచ్చిన కాంబినేషన్ ఆ ఫిలింలో మన సందీప్ కిషన్ గారు ధనుష్ గారు చేసిన అంతలా లేదు, స్కోప్ లేకపోయింది మన సందీప్ కిషన్ గారికి. మరి ఈ ఫిలింలో వాడుకున్నారా అంతలా అంటే రిటర్న్ అండ్ డైరెక్టర్ బై ధనుష్ గారు 50 ఫిలిం ఇది. సో చాలా అంటే చాలా ప్రాపర్గా వాడుకున్నారు మన సందీప్ కిషన్ గారికి. ఒక మంచి రోల్ భయ, నిజం చెప్తున్నా, ప్రాపర్ రోల్. అది మాత్రం మీరు చూస్తేనే అర్థమవుతుంది ఫిలిం. అండ్ ఇంకా నచ్చని ఏమైనా ఉన్నాయా ఆ ఫిలింలో అని అంటే ఒక్క మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంతే, అంతకుమించి ఏం లేదు. కానీ మన ఏఆర్ రెహమాన్ గారు ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఇట్స్ నార్మల్ మ్యూజిక్లో ఉంది, ఓకే. మన ఏఆర్ రెహమాన్ కాబట్టి అన్ని మూవీస్కి సెట్ కావు కదా, ఈ మూవీకి అదే విధంగానే నేను అనుకున్నాను. అండ్ ఇంకా మన ఎస్జే సూర్య గారి గురించి మాట్లాడాలంటే పర్ఫెక్ట్ భయ. అతని క్యారెక్టర్ నిజం చెప్తున్నా, ఏ మూవీలో చూసినా నాకైతే ఎక్కడ డామినేట్ చేయబుద్ది కాదు, అలా ఉంటుంది మన ఎస్జే సూర్య గారిది. సో యాజ్ ఇట్ ఈస్ ఈ ఫిలింలో కూడా నేనైతే ఫుల్లీ ఎంజాయ్ చేస్తాను మన ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ యాజ్ ఎ విలన్. అండ్ ఇక మన ప్రకాష్ రాజు గారు కానీ వరలక్ష్మి గారు కానీ, మన వరలక్ష్మి గారికి చాలా తక్కువ స్కోపే ఉంటుంది ఫిలింలో. సో ఇలా ఇంకా అందరి క్యారెక్టర్స్, నేను పర్టికులర్గా అలా క్యారెక్టర్ చెప్పలేను, అందరి క్యారెక్టర్, అందరి పర్ఫార్మెన్సెస్, అందరి యాక్టింగ్ వర్సెస్ గురించి చెప్పాలంటే వాళ్ళ క్యారెక్టర్స్కి జస్టిఫై చేస్తారు, బాగుంది. అండ్ ఇంక ఈ మూవీలో చెప్పాల్సిన విషయం ఏముందంటే నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఆ ఇంటర్వెల్ పోర్షన్ మాత్రము ప్యూర్లీ ఎక్సలెంట్, చాలా బాగుంది. అండ్ ఇక క్లైమాక్స్ కూడా ఓకే. కానీ మూవీలో సీన్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా చూస్తాం. లైక్ ఆ నైట్లో చేసే ఫైట్ సీన్స్ మీ ట్రైలర్లో చూసే ఉంటారు. సో అలాంటివి కానీ కొంచెం డిఫరెంట్గా బాగుంటాయి. కానీ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ అంటే రొటీనే, అంటే ఇదివరకు చూసిన ఫిలిమ్స్ టైప్లోనే ఈ ఫిలిం అనిపిస్తుంది. మరి అంత కొత్త ఫిలిం అన్నట్టు కాదు, కానీ స్టోరీ వైజ్గా కొంచెము డిఫరెంట్ వేలో అండ్ మన ధనుష్ గారు అండ్ కొంచెము కొంచెము యాక్షన్ డ్రామా ఫిలింలో కొంచెం యాక్షన్ వేలో తీసుకెళ్ళిండు ఆ వేరియేషన్స్లో అన్నట్టు నాకైతే అనిపించింది. అండ్ థియేటర్లో చూసిన వాళ్ళకు వర్తా కాదా ఈ ఫిలిం అని అంటే వర్త్ భయ. యాక్షన్ ఫిలిమ్స్ని ఎవరైనా ఇంట్రెస్ట్ చూస్తే అండ్ మన ధనుష్ గారు ఫిలిమ్స్ కనుక అలాంటి వేరియేషన్స్లో అనిపిస్తే మీకు చూడాలని థియేటర్లో వెళ్ళి చూసేయండి, ఫుల్లీ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ అని. ఇన్ కేస్ నేను ఓటీటీ కోసం వెయిట్ చేస్తాను, మరీ అంత అలా ఉందంటే తెలుస్తుంది ఫిలిం అని అనుకుంటే ఓటీటీ కోసం వెయిట్ చేయండి, యాజ్ యువర్ విష్. ఇది నా రివ్యూ, మరీ అందరికి నచ్చుతుందని చెప్పలేను, అందరికి నచ్చలే అని చెప్పలేను. అండ్ ఓవరాల్గా రాయన్ మూవీ రివ్యూ అయితే ఇది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. థ్యాంక్ యూ.